ఫ్రెండ్స్, ఈరోజు మినీ వ్లాగ్ వచ్చేసి మా ఫ్రెండ్ తన హెయిర్ అయితే కట్ చేయమని అడిగింది. తనకి ఎక్కువ స్ప్లిటన్స్ ఉన్నాయి, అందులో హెయిర్ కూడా లెవెల్గా లేదు. అందుకని సరే చేస్తారమ్మన్నా. మొత్తం ఫస్ట్ హెయిర్ని అయితే నీట్గా చిక్కు తీసుకోండి. చిక్కు తీసుకున్న తర్వాతే కట్ చేయండి, లేకపోతే నీట్గా రాదు, లెవెల్ కనిపించదు చిక్కు తీయకుండా కట్ చేస్తే. సో అందుకని ఫస్ట్ నీట్గా చిక్కు తీసుకున్న తర్వాత మీరు ఎంత వాల్యూమ్ అయితే కట్ చేయాలనుకుంటున్నారో అంత వాల్యూమ్ నీట్గా కట్ చేయండి. కట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి చిక్కు తీసి చూడండి, మీకు అర్థమవుతుంది నీట్గా వచ్చిందో లేదో. అప్పుడు ఓకే అనుకుంటే ఓకే, లేకపోతే మళ్ళీ కట్ చేయండి నీట్గా. మా ఫ్రెండ్కి హెయిర్ కట్ అయిపోయాక నేనైతే ఎలానో హెయిర్ ఆయిల్ పెట్టుకుందామని హెయిర్ ఆయిల్ రెడీ చేసుకుంటున్నా. కోకోనట్ ఆయిల్ విటమిన్ ఈ క్యాప్సూల్ వేసుకొని కొంచెం హీట్ చేసుకొని పెట్టుకోవడమే. అలా వాడితే డాండ్రఫ్ తగ్గుతుంది అని నేను కూడా ఎక్కడ యూట్యూబ్ వీడియో చూసి నేను కూడా ట్రై చేస్తున్నా. నా హెయిర్ చాలా చిక్కుగా ఉంటుంది, అందుకని కొంచెం టైం పడుతుంది ఆయిల్ పెట్టుకోవడానికి. కానీ ఆయిల్ పెట్టుకొని తలస్నానం చేస్తే చిక్కు తగ్గుతుంది. అందులో సమ్మర్ కదా, అప్పుడప్పుడు ఆయిల్ పెట్టుకుంటేనే జుట్టు నీట్గా ఉంటుంది. అంతే అండి.